సూర్యాపేట జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలతో పాటు మరిన్ని అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి మంజుల చిక్కిలో అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లాలో మొదటి విడత రుణమాఫీలో భాగంగా లక్షలోపు రుణం ఉన్న 56,076 మంది రైతుల ఖాతాల్లో 286 కోట్ల రూపాయలు జమ చేశారు. రెండో విడతలో 26,437 మందికి 250 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. ఈ నెల 5 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని మట్టపల్లి మండలం బక్కమంతులగూడెంలో జరిగిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని, వర్షాకాలంలో నీటి గుంటలు లేకుండా పూడ్చి దోమలను నివారించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ముర్రుపాలతో పిల్లలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ భట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయలత పాల్గొన్నారు. జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2 నియోజకవర్గాల్లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు, వాటి పనితీరుపై అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఎత్తిపోతల పరిధిలో ఆయకట్టు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బక్కమంతులగూడెం గ్రామంలో 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 3311 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అమ్మ బాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీ టీచర్లు పలు కార్యక్రమాలు నిర్వహించారు. 3 సంవత్సరాల పిల్లలను గుర్తించి అంగన్వాడీలలోనూ, 5 సంవత్సరాలలోపు చిన్నారులను గుర్తించి బడిలోనూ చేర్పించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికార కేంద్రం DLSI ఆధ్వర్యంలో SV డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా చట్టాల ప్రాముఖ్యతను చీఫ్ లీగల్ సర్వీస్ అథారిటీ వసంత సత్యనారాయణ పిళ్ళై వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ చైతన్య, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వెంకటరత్నం, షీటీం అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఆయిల్ బాల్స్ ఉపయోగించి వర్షాకాలంలో దోమలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. నీళ్లు నిల్వ ఉన్న చోట మురుగు కాలువల్లో వీటిని వదులుతున్నారు. నీటిపై ఆయిల్ తేలి దోమల గుడ్డు పెరిగే అవకాశం తక్కువగా ఉండడంతో దోమల వ్యాప్తి తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మహిళా సంఘాలకు 77 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ వెల్లడించారు. పెనుబాడు మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమాఖ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఈ నిధిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికవేత్తలుగా ఎదగాలని సూచించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో నూతనకల్లు మండలంలోని ఎడవెల్లిలో పంట సాగు విధానాలపై అవగాహన కల్పించారు. కాలానుగుణంగా వేయాల్సిన పంటలు, వాటికి వచ్చే తెగుళ్లు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, పిచికారీ చేయాల్సిన మందుల పరిమాణంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఇటీవల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి, రేషన్ బియ్యాన్ని అధికారులు పలుమార్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో చెక్పోస్టుల వద్ద పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి వంటి మత్తు పదార్థాలు, రేషన్ బియ్యం, నకిలీ విత్తనాలు తరలించే అవకాశాలున్నందున వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పంపించాలని ఆదేశించారు. సూర్యాపేటలో కార్గిల్ దివస్ ను ఘనంగా నిర్వహించారు. కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సూర్యాపేట పట్టణానికి చెందిన గోపయ్యచారికి కూతురుతో శ్రద్ధాంజలి ఘటించారు. సూర్యాపేట పట్టణంలో తెలుగు కవి, సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. PVC సంస్థల అధినేత మీలా మహాదేవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన 4 ఏళ్లు గడిచిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో మొక్కలు నాటారు. చదువుతో పాటు వివిధ అంశాలపై అవగాహన, విజ్ఞానం కల్పించే విధంగా 7 రోజుల పాటు శిక్షా సప్తాహ కార్యక్రమాలను నిర్వహించారు.